వెల్కమ్ బ్యాక్ టు కాజా కిచెన్ అండి. అందరూ బాగున్నారా? ఇప్పుడు మనం చేయబోయే రెసిపీ ఏంటంటే కాజా కిచెన్ అండి పచ్చిరేలు స్వీట్ కార్న్ వడలు చేస్తున్నామండి. కావాల్సిన పదార్థాలు ఒకసారి చూడండి. స్వీట్ కార్న్ 1 కప్పు, పచ్చిరేలు 1 కప్పు ముందుగా ఉడకబెట్టుకున్నామండి. శుభ్రం చేసి పెట్టుకున్న పచ్చిరేలు, ఉల్లిపాయల తరుగు 1 కప్పు, పచ్చిమిరపకాయలు 4, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, గరం మసాలా పౌడర్ అండి, కొత్తిమీర అండి, ఉప్పు, పసుపు. ఇప్పుడు మనము ఈ 3 మిక్సీలో వేసుకుందామండి. స్వీట్ కార్న్, పచ్చిరేలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దామండి మిక్సీలో. ఇదిగోండి స్వీట్ కార్న్ వేస్తున్నామండి. ఇది మిక్సీ పట్టుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాము. కొంచెం ఇలా కరెక్ట్గా పట్టుకోవాలి. పచ్చిరేలు, స్వీట్ కార్న్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసామండి. ఇంకా ఉల్లిపాయలు, కొంచెం పసుపు, కొంచెం గరం మసాలా పొడి, ఈ పిల్లలకి హెల్దీ రెసిపీ అండి, చాలా బాగుంటుంది. పిల్లలకి మామూలుగా తినలేని వాళ్ళు కూడా తింటారండి. స్వీట్ కార్న్, పచ్చిరేలు కాబట్టి బాగా తింటారు. గిన్నెలు తీసుకొని బాండీలు పెట్టుకొని నూనె పోసుకున్నామండి. కాగిన తర్వాత వడలు వేసుకున్నామండి. ఇదిగోండి ఇలా నొక్కుకోవాలి, చేతిలో పెట్టుకొని ఇలా నొక్కుకోవాలి. ఇదిగోండి ఇలా చేసుకొని వేసుకోవాలి. నూనె కాగిందండి. వర్షం పడినప్పుడైనా అట్లా చేసుకొని తినండి, చలిగా ఉన్నప్పుడు. ఈ స్నాక్స్ అండి అరటి చెట్ల దగ్గర కూర్చొని సాయంత్రం తింటున్నానండి. మీరు కూడా ఎలా చేసుకొని గార్డెన్లో కూర్చొని తినండి ఈవినింగ్ టైం. చాలా టేస్టీగా ఉన్నాయండి. సూపర్ అండి.